అందరికీ వందనాలండి. జ్ఞానులు హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారే వారు మరి యొక్క మార్గమున తమ దేశంలో తిరిగి వెళ్ళారు. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదే శిశువును సంహరించబోలనని ఆయనను వెదుగుచున్నాడు గనుక నువ్వు లేచి ఆ శిశువును అతని తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తుకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. చూసారా, యేసు ప్రభు పుట్టిన తర్వాత ఈ సుదీర్ఘమైన ప్రయాణం చేశారు. యేసుక్రీస్తు వారు పుట్టక ముందు కూడా గలిలయలోని నజరేతు ఊరు నుండి యూదయలో ఉన్న బెత్లెహేము ప్రాంతానికి తిరిగి వెళ్ళారు. మరి అక్కడ 3 రోజుల దిన ప్రయాణంలో నిండు చోళాలు ప్రయాణమయ్యిందండి. సుమారుగా 90 మైళ్ళు దూరం, అంటే ఇప్పుడు లెక్కల ప్రకారం 145 కిలోమీటర్లు. యేసు పుట్టకముందు ఆమె ప్రయాణం చేశారు నిండు గర్భంతో. పుట్టిన తర్వాత ప్రభువుని తీసుకుని